టాలీవుడ్ సినీ ప్రముఖ ఇళ్లలో ఐటీ సోదాలైతే కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రమే దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ ముగిశాయని ప్రకటించగా ఇవాళ ఉదయమే మరోసారి దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టారు అధికారులు. ఇక ఇవాళ దిల్ రాజును శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. అక్కడ నిర్మాణ సంస్థకు దిల్ రాజు నిర్మాణ సంస్థకు చెందిన లావాదేవీలపై ప్రస్తుతం ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. లావాదేవీలకు సంబంధించి చూసుకుంటే ఇటీవలే దిల్ రాజు నిర్మించిన 2 సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలయ్యాయి. అందులో ఒకటి గేమ్ చేంజర్, మరొకటి సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్ అయితే రాబట్టాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం చూసుకునే 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ చెప్పారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన లావాదేవీలపై ప్రస్తుతం దిల్ రాజును ఆఫీస్కి తీసుకెళ్లి అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా దిల్ రాజు అదేవిధంగా అతడి సోదరుడు వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన విషయాలపై కూడా ప్రస్తుతం అధికారులు కూపి లాగుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నారు. వీరి మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించి అధికారులు దృష్టి పెట్టారు. అదేవిధంగా అటు శిరీష్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం నిర్మాణ సంస్థలో భాగమైన శిరీష్ ఇళ్లలోనూ ఇప్పటికే సోదాలు ముగిశాయి. ఈ సోదాలు ముగిసిన శిరీష్ ఇళ్లలో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా మరోసారి ఇవాళ ఉదయం దిల్ రాజు ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. అదేవిధంగా ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థలో ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. ఇక 3 రోజులకు సంబంధించిన ఐటీ దాడులు చూసుకుంటే అటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు డైరెక్టర్ సుకుమార్, అదేవిధంగా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, నెక్కంటి శ్రీధర్ వీరి ఇళ్లతో పాటు ఆఫీసులోనూ ఈ 3 రోజులుగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్వహించే పుష్ప 2 వంటి భారీ సినిమాను కూడా వారు నిర్వహించారు. ఇక పుష్ప 2 1800 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ కలెక్షన్కి సంబంధించి ఆ నిర్మాతలను నవీన్ నిర్ణయని, అదేవిధంగా యలమంచలి రవితో పాటు సీఈఓ చెర్రీ ఇళ్లతో పాటు ఆఫీసులోను అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఈ సోదాలకు సంబంధించి నిర్మాతలపై ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సోదాల్లో ఐటీ అధికారుల తనిఖీలో కేవలం పుష్ప 2 800 నుంచి 900 కోట్ల కలెక్షన్ మాత్రమే చేపట్టిందని అధికారులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మేకర్స్ ప్రకటించినటువంటి 1800 కోట్ల కలెక్షన్ అయితే ఫేక్ అని చెప్పొచ్చు. ఇంకా మరోవైపు దిల్ రాజు కూడా గతంలో వారీసు, అదే తెలుగులో వారసుడు ఈ సినిమాని అయితే నిర్వహించాడు విజయ్తో. ఈ సినిమా గత సంక్రాంతికి రిలీజ్ అవ్వగా అప్పుడు 300 కోట్ల కలెక్షన్ రాబట్టిందని దిల్ రాజుతో పాటు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సోదాల్లో ఐటీ అధికారులకు దిల్ రాజు కేవలం ఈ సినిమా 120 కోట్లు మాత్రమే రాబట్టిందని ఐటీ అధికారులకు దిల్ రాజు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే దిల్ రాజుపై అటు తమిళ ఆడియన్స్ కూడా కొన్ని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫేక్ కలెక్షన్స్ ఎందుకు ప్రకటించారంటూ కూడా వాళ్ళు ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ 120 కోట్లకు సంబంధించి కూడా చూసుకుంటే 40 కోట్లు విజయ్ రెమ్యునరేషన్తో పాటు తిరిగి 60 కోట్లు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వస్తే 60 కోట్లను కూడా తిరిగి వారికి చెల్లించామని కూడా దిల్ రాజు చెప్పుకొచ్చారు. అంటే 300 కోట్లు లాభాలు వచ్చిన సినిమాల్లో 120 కోట్లు పైగా నష్టాలు వచ్చిన సినిమాకు 300 కోట్ల లాభాలు వచ్చాయని ఎలా చెప్తారంటూ కూడా సినీ ఆడియన్స్ ప్రస్తుతం దిల్ రాజుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం దిల్ రాజుతో పాటు సినీ నిర్మాతలు, మైత్రి మూవీ నిర్మాతలు ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన లావాదేవీలు, అదేవిధంగా కలెక్షన్లు, వీళ్ళు నిర్మించినటువంటి కలెక్షన్లు ఫేక్ కలెక్షన్స్ నిజమైన కలెక్షన్స్ అనే కోణంలో ప్రస్తుతం ఈ ఐటీ రైట్స్ వల్లనైతే కొద్దిగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే దిల్ రాజు ప్రస్తుతం అతడి సోదరుడు ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళ మధ్య జరిగిన లావాదేవీలపై ప్రస్తుతం ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఈ నిర్మాణ సంస్థలకు సంబంధించి చూసుకుంటే 2021లో వీళ్ళు చివరిసారిగా బ్యాలెన్సింగ్ షీట్ ఐటీ అధికారులకు అందజేశారు. ఆ తర్వాత నుంచి మరో ఈ 3 ఏళ్ళుగా కూడా వీరు ఎటువంటి బ్యాలెన్సింగ్ షీట్ కూడా ఐటీ అధికారులకు అందజేయలేదు. ఈ క్రమంలో ఈ బ్యాలెన్సింగ్ షీట్ పైన కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే ఫోకస్ పెట్టారు.